నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు మొత్తం 2000 మందికి గిఫ్ట్స్ పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్టు అందించారు. పవన్ కళ్యాణ్కు చెందిన స్పెషల్ టీం వీటిని పంపిణీ చేసింది. పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని విద్యాశాఖ ఆఫీసుల్లో అందించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కానుకలు పంపడంపై ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంకు గురువులపై ఉన్న గౌరవాన్ని కొనియాడారు. ప్రత్యేక సందర్భాల్లో పిఠాపురం ప్రజలకు పవన్ కానుకలు ఇస్తుంటారు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 10,000 మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్. ఇక రాఖీ పండుగ సందర్భంగాను 1500 మంది వితంతు మహిళలకు చీరలను కానుకగా పంపించారు. చీరలను మహిళలకు తన కానుకగా ఇవ్వాలని జన సైనికులను కోరారు. వితంతువులకు సోదరుడిగా తాను ఉన్నానని భరోసా కల్పించారు డిప్యూటీ సీఎం. అంతేకాదు, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని అనాథ బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తున్నారు పవన్. గతంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి 5,000 చొప్పున అందించారు. వారి బాగోగులు చూసుకునేందుకు మొత్తాన్ని అందించారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు డిప్యూటీ సీఎం.